ట్రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, అదుర్స్ సినిమా మనలో చాలామంది చూసుంటారు. అదుర్స్ సినిమాలో ఒక బాషాభాయ్ ఉంటాడు. ఈ బాషాభాయ్ ఒకానొక సమయంలో మాఫియాతో ముడిపడి ఉంటాడు. ఆ తరువాత హీరో కొట్టిన దెబ్బలకి అతను డ్రై క్లీనింగ్ షాప్ పెట్టేసుకుంటాడు. తగిలిన దెబ్బలు ఎలాంటివంటే, ఎవరైనా ఫోన్ చేసి నాకు మాఫియా పరంగా సహాయం కావాలంటే ఉతకడానికి 50 రూపాయలు, డ్రై క్లీనింగ్కి 100 రూపాయలు, నాకు మనుషులతో పని లేదు, మాసిన బట్టలతోటే పని అని చెప్పి కూడా డైలాగ్ చెప్తాడు. సరిగ్గా బాషాభాయ్ లాంటి, అదుర్స్లోని బాషాభాయ్ లాంటి పరిస్థితే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీది. పాకిస్తాన్ ఆర్మీ బలూచులతో పోరాడి ఓడిపోతోంది, రోజు సైనికుల్ని కోల్పోతోంది, 2-3 స్థావరాల్ని మించి మిగతా ప్రాంతాలకు లేకపోతోంది. సైనికుల్ని బలూచిస్తాన్కి పోస్టింగ్ ఇస్తే వాళ్ళు సెలవు మీద వెళ్ళిపోతున్నారు. 2500 మంది అయితే ఒక గత 10-15 రోజుల్లో రిజిగ్నేషన్ ఇచ్చేసేశారు. పోనీ ఖైబర్ పఖ్తూన్వాకి వెళ్దామంటే అటు ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ, ఇటు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ దెబ్బ, ఈ 2 జోడు దెబ్బలకి సహించలేక దాదాపు డేరా గాజీ ఖాన్ దాకా, అంటే పంజాబ్ బార్డర్ దాకా చాలా ప్రాంతాల్లో పాకిస్తానీ ఆర్మీ విత్డ్రా అయిపోయింది. అంటే సగానికి పైగా పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రభావం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ అనే బాషాభాయ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాషాభాయ్ డ్రై క్లీనింగ్ బిజినెస్ పెట్టుకున్నాడు. షర్ట్కి 50 రూపాయలు, డ్రై క్లీనింగ్కి 100 రూపాయలు అని చెప్పాడు. పాకిస్తానీ ఆర్మీ ఇప్పుడు ఆయుధాలని పక్కన పెట్టి నాగలి పట్టుకుంది, వ్యవసాయం చేస్తానని చెప్తోంది. ఎక్కడ వ్యవసాయం చేస్తుంది? సరిగ్గా భారత సరిహద్దులో మన థార్ ఎడారి, రాజస్థాన్లోని థార్ ఎడారిని ఆనుకుని పాకిస్తాన్లో ఒక ఎడారి ఉంది, దాని పేరు చోలిస్తాన్. ఈ చోలిస్తాన్ ఎడారిలో 6 కాలువలు తవ్వి, ఈ కాలువలు తవ్వే పేరిట కోట్లాది రూపాయలు గోల్మాల్ చేసి జనరల్స్ జేబుల్లోకి తీసుకుని, ఆ తరువాత ఈ నీళ్లతోటి చోలిస్తాన్ని గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్లో భాగంగా మొత్తము ఎడారిని ఆకుపచ్చగా మార్చేస్తాము, పంటలు పండించేస్తాము. ఈ పంటలతో వచ్చినటువంటి ఆదాయము పాకిస్తాన్ ప్రభుత్వానికి వెళ్ళదు, పాకిస్తాన్ ఆర్మీకి వెళ్తుంది. ఇది ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్. అంటే అటు బలూచ్తో పోరాడలేరు, ఇటు ఖైబర్ పఖ్తూన్వాలో పోరాడలేరు, చివరికి పాకిస్తానీ ఆర్మీ వ్యవసాయం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చాలా రకాల బిజినెస్లు చేస్తుంది. ఉదాహరణకి బ్రెడ్ బట్టర్ జామ్ దగ్గర నుంచి అండర్వేర్లు తయారు చేసేదాకా పాకిస్తానీ ఆర్మీ తూటాలు తయారు చేయడం, యుద్ధం చేయడం తప్ప మిగతా అన్ని పనులు ఇప్పటికే చేస్తోంది. దాని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవచ్చు. ఆయేషా సిద్దిఖా అనేటటువంటి పాకిస్తానీ జర్నలిస్ట్ రాసిన పుస్తకము మిలిటరీ ఇంక్ ఇన్కార్పొరేటెడ్, మిలిటరీ ఇంక్ ఇన్సైడ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎకానమీ అనేటటువంటి పుస్తకం ఉంది. ఈ పుస్తకం అంతా కూడాను పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం ఏ రకంగా వ్యాపారం చేస్తుంది, డిపార్ట్మెంటల్ స్టోర్సు, సప్లై చైన్స్ ఇవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు వ్యవసాయం కూడా చేయబోతున్నారు. దీనికి చోలిస్తాన్లోని భూమి పంజాబ్ ప్రభుత్వం ఇస్తుంది. చోలిస్తాన్కి నీళ్లు కావాలి, అది పంజాబ్లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కెనాల్స్ తవ్వుతుంది. ఈ మొత్తము ప్రాజెక్టులో 6 కెనాల్స్ని తవ్వుతారు. ఈ 6 కెనాల్స్లో ఒకటి చుబారా కెనాల్, ఒకటి థాల్ కెనాల్, అదేవిధంగా ఒకటి కచ్చీ కెనాల్, ఒకటి రెయినీ కెనాల్, ఒకటి థార్ కెనాల్, థార్ ఎడారికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, ఒకటి చష్మా రైట్ బ్యాంక్ కెనాల్, ఇంకోటి చోలిస్తాన్ ఫ్లడ్ ఫీడర్ కెనాల్. దీని ద్వారా 3.58 మిలియన్ ఎకరాల భూమిని మేము సాగు చేస్తామని పాకిస్తానీ ఆర్మీ చెప్తుంది. యుద్ధం చేయాల్సినటువంటి సైన్యం ఇవన్నీ ఎందుకు చేస్తోంది? ఎందుకంటే యుద్ధం చేయలేదు కాబట్టి. అయితే ఈ చోలిస్తాన్లో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ చేయటం వల్ల బలూచుల బెడద నుంచి తప్పించుకోవచ్చును, ఖైబర్ పఖ్తూన్వాలో దాడుల నుంచి తప్పించుకోవచ్చును. కానీ వాళ్ళకి ఇంకొక కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే, ఇప్పటి వరకు ఎంతో కొంత శాంతంగా ఉన్నటువంటి సింధ్ ప్రాంతంలో ఆగ్రహ జ్వాలలు పెళ్ళుబుకుతున్నాయి.
అక్కడి ప్రజలు ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ నది సింధు నదికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను అవన్నీ కూడాను నీళ్ళన్నింటినీ పంజాబ్లోనే ఆపేస్తున్నాయి. నది పేరు సింధు, రాష్ట్రం పేరు సింధ్, కానీ సింధు నది జలాలు రావడం లేదు. దీంతో సింధు నది భూములన్నీ, సింధు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు చౌడు నేలలు అయిపోయినాయి. సముద్రపు నీళ్లు లోపలికి చొచ్చుకొచ్చి ఉప్పు నేలలుగా మారిపోతున్నాయి. దీంతో మా పేరిట ఉన్న నదిలో లోవర్ రైపేరియన్ స్టేట్ అంటే దిగువ నది యొక్క ప్రవాహంలో దిగువ భాగంలో ఉన్న రాష్ట్రంగా మా హక్కులే మాకు అసలు ఒనగూరడం లేదని చెప్పి సింధీలు యుద్ధం చేస్తున్నారు. పోరాటానికి దిగింది ఎవరు? అధికార కూటమిలో సభ్యుడైనటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క సింధ్ యూనిట్ అధ్యక్షుడైనటువంటి నిసార్ అహ్మద్ కుహ్రూ, ఆయనతో పాటు చీఫ్ మినిస్టర్కి సలహాదారైనటువంటి వకార్ మెహందీ, వీళ్ళు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించి మా సింధు జలాలు మాకు ఇవ్వండి, మా భూములు ఎండిపోకుండా చూడండి అన్నారు. దాంతోపాటు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్, అంటే జుల్ఫికర్ అలీ భుట్టో యొక్క మనవడు, ఆయన కూడా ఈ ఉద్యమంలో దిగి ముందు సింధ్ ప్రజల హక్కుల్ని కాపాడండి అన్నారు. అంటే యుద్ధం చేయలేని పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ఖైబర్ పఖ్తూన్వా నుంచి తప్పించుకుని ఏదో చోలిస్తాన్లో కనీసం వ్యవసాయం చేసుకుని బాషాభాయ్ లాగా డ్రై క్లీనింగ్ చేసుకుని బ్రతుకుదామంటే దానివల్ల సింధ్ రాష్ట్రంలో కూడాను కోపావేశాలు పెరుగుతున్నాయి. సింధులో ఉన్న ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టినట్టయితే పంజాబ్ తప్ప పాకిస్తాన్కి మిగిలినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మంగళా డ్యామ్ కావచ్చును, లేకపోతే కాలాబాగ్ డ్యామ్ కావచ్చును, రకరకాల డ్యామ్స్ ఏవైతే పాకిస్తాన్లో నిర్మాణం చేశారో ఈ డ్యామ్లన్నిటి నీరు కేవలం పంజాబ్ వరకు మాత్రమే వస్తుంది. సింధ్కి రాదు, ఖైబర్ పఖ్తూన్వాకి రాదు, బలూచిస్తాన్కు పోయే ప్రసక్తే లేదు. కాబట్టి యుద్ధాన్ని ఏదో రకంగా తప్పించుకుని బలూచుల బాధుడు నుంచి, తాలిబాన్ల తన్నుడు నుంచి తప్పించుకుందామని చేసినటువంటి ప్రయత్నము ఇప్పుడు సింధులో కూడాను ప్రజలు తిరగబడేలా చేస్తుందా అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. పాకిస్తానీ ఆర్మీ మాత్రము గన్ కన్నా, తుపాకీ కన్నా మాకు నాగలే నయము, మిలిటరీ ట్యాంకులు నడిపించే కన్నా ఎడ్ల తోకల్ని పట్టుకుని ఆ చర్నాకోలను తిప్పడమే మాకు మేలన్నటువంటి భావానికి వచ్చారా అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్మీ పని యుద్ధం చేయటం, ఆర్మీ పని వ్యాపారం చేయటం కాదు, వ్యవసాయం చేయడం అంతకన్నా కాదు. కానీ పాకిస్తానీ ఆర్మీ ఇప్పుడు ఆ పనే చేయబోతోంది. 4 రాష్ట్రాల్లో 3వ రాష్ట్రాన్ని కూడా శత్రువుగా చేసుకోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.